शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉంది. శుక్రుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. దాని తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అష్టమ స్థానం అనుకూలంగా ఉంటుంది. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. అంటే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే బుధుడు, గురు, శుక్రుడు కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాడు. మొదట్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ తర్వాత మాసాంతంలో మంచి స్థానంలోకే ప్రవేశిస్తున్నాడు కనుక శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. ముఖ్యంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మిథున రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి గ్రహ గురు అనుకూలంగా ఉన్నాడు కనుక ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పిల్లల యొక్క శుభకార్యాలు చేస్తారు. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణాది యోగాలు ఇవన్నీ కూడాను కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా రోజుల నుంచి ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది మీకు అనుకూలమయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, పిల్లల చదువు, పిల్లల విషయంలో శుభకార్యాలు ఇవి చేస్తారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. కొత్త ఉద్యోగంలో సంతృప్తిగానే ఉంటారు. అయితే ఆ ఉద్యోగంలో కొంత బరువు బాధ్యతలు కొత్తగా చేరుతారు కనుక అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ మీరు సంతృప్తిగానే ఉంటారు. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి వ్యక్తికి కూడాను ఇంటి వాతావరణం అనేటువంటిది ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది కనుక అది బాగా ఉన్నట్టయితే ప్రపంచాన్ని మనం గెలవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరైనా కూడాను ఇంటి వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇది మీ సక్సెస్కి మొదటి మెట్టు. భార్య పిల్లలతో, ఇంటి పెద్దవారితో, కుటుంబ పెద్దలతో సఖ్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికై మీరు ఎప్పుడు ప్రయత్నాలు చేయండి. అయితే ఈ రాశి వారికి ఈ మాసం ఆ విషయంలో బాగా కలిసి వస్తుంది. సౌఖ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వృత్తి అనుకూలంగా ఉంటుంది. ఆ వృత్తి లోపల మీరు సంతృప్తిని పొందుతారు. ఆదాయం కూడాను సంతృప్తికరంగానే ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్టయితే కొత్త వ్యాపారము రాణించదు, కానీ చేతిలో ఉన్న వ్యాపారం మట్టుకు లాభిస్తుంది, కలిసి వస్తుంది. అది లాభదాయకంగానే కొనసాగుతుంది.
ఇక కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పనులు మట్టుకు ఆలస్యంగా పూర్తి అవుతాయి. అంటే రాజకీయ నాయకులకు అధినాయకులతో బాగానే ఉంటుంది, స్నేహంగానే ఉంటారు అధినాయకులతో. కానీ తోటి వారితో కొంత ఇబ్బందులు, కార్యకర్తలతో మనస్పర్ధలు, దగ్గరి వారితో ప్రాబ్లమ్స్ ఇలాంటివి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో చాలా సత్సంబంధాలను నెలకొల్పుకుంటారు. అంటే భాగస్వాములతో, పార్ట్నర్స్తో మీరు చాలా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. తద్వారా మీకు వ్యాపారం లోపల అనుకూలత పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ మాసంలో ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు కనుక ఆరోగ్యాన్ని మీరు ఓవర్లుక్ చేయకూడదు. ఈ మాసంలో ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలను పాటించండి. శారీరక ఆసనాలు, యోగా ఇలాంటివి మీరు చేస్తూ ఉండండి. తద్వారా మీకు ఆరోగ్యము కలిసి వస్తుంది. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు మీ మనస్సులోకి వచ్చే అవకాశాలు కూడాను ఉన్నాయి. కాబట్టి మీ వైపు నుంచి అనవసరమైన ఆలోచనలు రాకుండా మీరు ప్రయత్నాలు చేసుకోండి. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు రావడంతో మనిషి లోపల ఒక భయము, ఆందోళన అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచనను ఇమ్మీడియట్గా మీరు అమలు చేసుకోండి. అంటే కార్యాచరణలో పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దరి చేరకుండా ఉంటాయి. ఇకపోతే బంధువర్గంతో మనకు ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. అంటే స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, వీళ్లతో మనస్పర్ధలు, కొట్లాటలు ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రయాణాల విషయం లోపల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ప్రయాణాలు చేపట్టండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోండి లేదా వదులుకోండి. ఆ ప్రయాణం మనము అనవసరము అని అనుకున్నట్టయితే దాన్ని చేపట్టకండి. ఖర్చు, అలసట, అనారోగ్యం ఇవన్నీ కూడాను అనవసరమైన ప్రయాణాల మూలకంగా మనకు వస్తాయి గనక అనవసరమైనవి అని అనుకున్నట్టయితే వాటిని వదులుకోవడము మంచిది. ఒక ముఖ్యమైనటువంటి విషయము, ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. ఇమ్మీడియట్గా ఆలోచనలను మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే పనుల లోపల ఆటంకాలే కాకుండా ఒక భయం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇమ్మీడియట్గా కార్యరూపంలో పెట్టండి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మొదటి వారంలో. కాబట్టి ముఖ్యంగా మొదటి వారము మీరు అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా ఇంట్లో కొన్ని రోజులు తాత్సారం చేసినట్టయితే తర్వాత 3-4 వారాలు మీకు ఎలాగూ అనుకూలంగానే ఉంటుంది ఇంటి వాతావరణం. కాబట్టి మీరు చేయవలసిందల్లా మొదటి వారం లోపల అనవసరమైనటువంటి చర్చలు చేయకండి ఇంటిలో. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వారికి భాగ్యస్థానంలో సూర్యుడు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఇద్దరు కూడాను కలిసి 9వ స్థానంలో ఉంటున్నారు కనుక మీరు అదృష్టం పైననే పూర్తిగా ఆధారపడకుండా మీ వైపు నుంచి ప్రయత్నం అనేటువంటిది ఈ మాసం చాలా అవసరము. అప్పుడు మీకు పనితనానికి ప్రాధాన్యత, గుర్తింపు అనేటువంటిది వస్తుంది. కనుక మీరు చేసేటువంటి పనిని శ్రద్ధతో చేయండి. అదృష్టం అదే వరిస్తుంది. కానీ అదృష్టం పైననే మీరు ఆధారపడి పనులు చేసినట్టయితే మీకు ఫలితం రాదు. కనుక మీ ప్రయత్నం చేయండి, ఫలితాన్ని మీరు భగవంతుడి పైన వదిలిపెట్టండి. అప్పుడే మీకు అదృష్టము అనేటువంటిది వరిస్తుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి.
తీర్థయాత్రలు విహారయాత్రలకై ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విహారయాత్రలు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మాసంలో గ్రహాలు, సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు, శనేశ్వరుడు, కేతువు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గనక సూర్యుడి విషయం లోపల మీరు ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి సూర్యుడికై 12 సార్లు నమస్కారం చేసుకోండి. సూర్య భగవానుడికి మనము చేయవలసింది నమస్కారమే. కాబట్టి నమస్కార ప్రియో భాను అన్నారు. మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. సూర్య భగవానుడికి కేవలం నమస్కారం. వీలైతే అర్ఘ్య ప్రదానం, నీళ్లు వదిలిపెట్టండి సూర్యుడికి. అప్పుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి ఆరోగ్య ప్రదాతకు మనము నమస్కారము, అర్ఘ్య ప్రదానం చేసినట్టయితే మీకు ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని రకాలుగా మీకు ఆరోగ్యము బాగా ఉన్నట్టయితే మీరు ఏదైనా కూడాను సాధించగలుగుతారు. ఒకరోజు ముందైనా వెనకైనా కూడాను సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి, మిగతావి ఎన్ని ఉన్నప్పటికీ మీకు అనుభవించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. సూర్య నమస్కారాలు చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తర్వాత అష్టమ స్థానంలో అంగారకుడు, ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం కనుక అంగారకుడు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైనటువంటి కలహాలు, మనస్పర్ధలు, వైషమ్యాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి ఎన్నో విషయాలపైన అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుంది కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం 7 సార్లు మీరు జపించినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తికి సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం, కర్మస్థానము. కాబట్టి మనకు చేసేటువంటి పనులపైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహువు 10వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది వస్తుంది. అంటే పనిపైన శ్రద్ధ ఉండదు, జాఢ్యం. ఇవాళ చేద్దాము అని అనుకున్నటువంటి పని ఇంకొక వారానికి 10 రోజులకు కదలిక వస్తుంది. అంటే దానిపైన మనస్సు నిలబరు, అశ్రద్ధ అనేటువంటిది వస్తుంది. తద్వారా పోస్ట్పోన్మెంట్ వస్తుంది ఆ పని లోపల. కాబట్టి అలాంటివి ఉండకుండా ఉండడానికి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. అప్పుడు రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. తర్వాత పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని కేతు ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా ఈ శ్లోకాలను ప్రతినిత్యం పఠించి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం.